టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ ను మొదలుపెట్టింది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. పోకిరి స్పెషల్ షోలతో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత ప్రతి హీరో ఫ్యాన్స్ కి చేరువయ్యి వరుసపెట్టి రీ రిలీజ్ల ట్రెండ్ టాలీవుడ్ ని అన్ సీజన్ లో థియేటర్స్ లో కొంత ఫీడింగ్ కి యూజ్ అవుతూ ఉండగా ఎప్పటికప్పుడు రీ రిలీజ్ మూవీస్ లో సంచలనాలను సృష్టిస్తున్న మహేష్ బాబు ఓవరాల్ గా టాలీవుడ్ రీ రిలీజ్లలో సరికొత్త రికార్డులతో దూసుకుపోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ సార్లు 5 కోట్లకు పైగా వసూలను అందుకున్న ఒకే ఒక్క టాలీవుడ్ హీరోగా నిలిచాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాగే సౌత్ లో కూడా మహేష్ బాబు ఎవరికి అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు రీ రిలీజ్ మూవీస్ లతో. బిజినెస్ మ్యాన్ సినిమాతో మొదలైన ఈ జోరు తర్వాత మురారి సినిమాతో లాంగ్ రన్ రికార్డులను కూడా అందుకునే రేంజ్ కు వెళ్ళింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే 2 సార్లు 5 కోట్ల మార్కును అందుకొని బీభత్సం సృష్టించాడు మహేష్ బాబు. టాలీవుడ్ లో అన్ సీజన్ గా భావించే మార్చి నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అంచనాలను మించిపోయి మరీ లాంగ్ రన్ లో 5 కోట్ల మార్కును దాటేసి దుమ్ము దులిపేసింది. ఇక లేటెస్ట్ గా కలేజా సినిమాతో తొలి రోజు ఆ మార్కును దాటేసి సరికొత్త రికార్డును తన కెరీర్ లో సొంతం చేసుకున్న మహేష్ బాబు లాంగ్ రన్ లో టాలీవుడ్ లో మురారి సినిమా నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది తన పుట్టినరోజు కానుకగా రిలీజ్ అవబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీగా భావిస్తున్న అతడు సినిమా ఈ అన్ని రికార్డులను కూడా మళ్లీ తుడిచిపెట్టే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. దాంతో మరోసారి 5 కోట్ల మార్కును ఆ సినిమాతో సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా తనకు ఇతర హీరోలకు మధ్య గ్యాప్ మరింతగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.